ముసలి బిల్డప్ బాబాయ్కి కుర్ర బిల్డప్ బాబాయ్ తోడయ్యాడని ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తున్నారని సెటైర్లు వేశారు పేరు నాని గారు. విమానాలు, హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లను ఎడాపెడా వాడేస్తున్నారు. అదంతా ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ముసలి బిల్డప్ బాబాయ్, కుర్ర బిల్డప్ బాబాయ్ ఎవరబ్బా? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. మీరు చెప్పింది ఏంటంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న కొటేషన్ గుర్తొచ్చేస్తుందండి. 2024 ఎన్నికలకు ముందు జగన్ గారి ప్రభుత్వం విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని, మరో శ్రీలంకను తలదన్నేదిగా ఉందని చెప్పని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి చేశారు. వాళ్ళందరూ ఒకటే గ్యాంగ్ కాబట్టి ఒకటే రాగం ఆలపిస్తారు సార్. చంద్రబాబు నాయుడునేమో జాకీలు పెట్టి ఆకాశానికి లేపారు సార్. జాకీలు సరిపోవట్లేదని మధ్య మధ్యలో క్రేన్లు కూడా వాడారండి బాబు. మనందరికి 70mm సినిమా చూపించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూడా రోజుకో సినిమా చూపిస్తున్నారు కదండి. ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అప్పు చేయకపోతే పూట గడవని పరిస్థితి అండి బాబు. అక్కడ రోజు బియ్యం కొనుక్కోవడమేనంట. పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటానికి? ఎవ్వరు వెళ్ళరు. బాబు గారు వెళ్తారు. వంటింట్లోకి వెళ్ళి టీ కూడా పెడతారు. మీకేటి? ఈయనకంట సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. అవును సార్, ఆయన తెలియట్లేదు సంపద ఎలా సృష్టించాలో. పోనీ మీకు తెలిస్తే చెవులో చెప్పొచ్చు కదా. మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట. అప్పుడు చెప్తే జనం ఓట్లేస్తారేటి? హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకలాగా చంద్రబాబు ప్రగల్భాలు పలికితే ఓ పక్కేమో కొడుకు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్, ఇద్దరు చిడతలు కొడతారు. వాళ్ళిద్దరే కాదు సార్, చిడతల పరవులు చాలా మంది ఉన్నారు. ఈ బిల్డప్ బాబాయ్ ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన చిన్న బిల్డప్ బాబాయ్, ఈయన ముసలి బిల్డప్ బాబాయ్. వీళ్ళిద్దరేనా సార్? ఇంకా చిట్టి పుట్టి బిల్డప్ బాబాయ్లు ఎవరన్నా ఉన్నారా? లఘు శంక తీర్చుకోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో, విమానాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ అంత ఘోరంగా వాడేస్తున్నారా స్పెషల్ ఫ్లైట్లని? ఎన్నికల్లోనేమో కారు టాపిక్ వెళ్తారు. అవును సార్, సినిమా స్టైల్లో రయ్యమంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడేమో కనపడకుండా విమానాల్లో ఇంకో పక్క ప్యాసింజర్ కూడా ఉండకుండా మీరు ఒక్కళ్ళే విమానంలో వెళ్తారు. ముద్దొచ్చినప్పుడే సంకనెక్కాలి, అధికారం ఉన్నప్పుడే అనుభవించాలి. అది సార్ వాళ్ళ పాలసీ. వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక విమానమే. ఏంటి ఇంటికి వెళ్ళాలన్నా విమానాలేనా? వారం హైదరాబాద్ వెళ్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు. వారం వెళ్లాల్సిందేనా సార్? శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. మరి తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. మరి వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలి కదండి. తప్పేటి ఉంది అందులో? ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా. అలా రావటం లేదా మరి? చెరొక విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు. ఇది ఎక్కడ ఇడ్డారు స్వామి? ఆ విమానాలా క్యాబ్లా అలా వాడేస్తున్నారు. ఎవరు కడుతున్నారు డబ్బులు? ఇంకెవరు కడతారు? ప్రభుత్వమే కడతది. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్మే కదా. భార్యా పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం? డబ్బులు కడతాకి ఏం సంబంధం అంటే ఏం చెప్తామండి. తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు గెలిపించిన వాళ్లే కడతారు విమానాల బిల్లు అనుకుంటున్నారేమో.